నాలుగోది ముక్కోటి ఏకాదశి రోజు గరుడ ధ్వజ దీపాన్ని వెలిగించాలి. గరుడ ధ్వజ దీపం అంటే విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజము అంటారు. కాబట్టి ఎవరైనా ముక్కోటి ఏకాదశి రోజు రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఏ విష్ణు సంబంధమైన ఆలయానికైనా వెళ్ళి ఉత్తర ద్వారం గుండా విష్ణువుని దర్శనం చేసుకున్నాక ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఎన్ని ఒత్తులైనా వేసి దీపాన్ని వెలిగించండి. దీన్ని గరుడ ధ్వజ దీపము అంటారు. ఈ గరుడ ధ్వజ దీపం పెడితే విష్ణుమూర్తి వెంటనే అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ఆఖరిది ఐదవది ఏంటంటే విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకు ఏదైనా దానం ఇవ్వండి. పండ్లు దానం ఇవ్వండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. లేదా వెన్నపూస దానం ఇవ్వండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ ఐదింటిని పాటించిన ఐదిట్లో ఏది చేసినా ముక్కోటి ఏకాదశి రోజు విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ 5 నియమాలు పాటిస్తే చాలా మంచిది. అలాగే